ఇప్పుడు అక్కడ ఉన్నారు మొన్నటిదాకా చిరంజీవి గారిని పొగిడారు. చిరంజీవి గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్తు బాలయ్య బాబు సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ చిరంజీవి గారి సినిమా కూడా అంతగా ఆడలేదు. బాబీ సినిమా ఈయన అడిగారా, ఈయన చెప్పమన్నారా? బాలయ్య బాబుతో సినిమా తీసావు, బాలయ్య బాబుతో ఉండు, అంతే తప్ప బాలయ్య బాబుని పొగుడు. సినిమా 2 సినిమాలు హిట్ అవ్వాలి, వాల్టర్ వేరే కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకో, అంతే తప్ప ఆ సినిమా కంటే ఈ సినిమా రికార్డ్స్ బదులు కొడుతుంది. మిమ్మల్ని అడిగారు ఎవరన్నా? ఆయన సినిమా తీసాడు, ఆయన పెద్ద హిట్ అయింది, సంతోషం. బాలయ్య బాబు కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. అంటే ఈ నిర్మాతలు ఎలా తయారయ్యారంటే భజన చేయడం, ఉదయం లెగిస్తే భజన అంటే ఇంకోటి ఏటి ఇవ్వాలి, భజన చేయాలి సార్, మీ అంత టోళ్ళు లేదు సార్. అది కాదు. ఒక నిర్మాత జీవితాంతం ఆ హీరో మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. అది ఈ సినిమా అయిపోతే నాకు ఎందుకురా బాబు అన్నట్టు ఉండకూడదు. చిరంజీవి గారైనా మనకు కావాలి, బాలయ్య బాబు అయినా కావాలి. బాలయ్య బాబుతో ఆ రోజు బాబీ వాల్టర్ వేరే తీశాడు, సూపర్ హిట్ చేశాడు. ఈరోజు మళ్ళా సినిమా, మళ్ళీ రేపు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అనిల్ రావుపూడి ఇప్పుడు ఎవరు డైరెక్షన్ అనుకుంటారు, అది ఎవరిదో మరి, ఎవరిది? సంక్రాంతికి వస్తున్నాం కాదు, బాబీ వచ్చి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం కదా, 2 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం, అంతే తప్ప ఒక హీరోని కించపరచకూడదు, ఒక హీరోని పెంచకూడదు. సార్ ఇప్పుడు అంటే నిర్మాతల ఈ భజన చేసే నిర్మాతల పరిస్థితి చెప్తున్నా. అది అంటే నేను సూటిగా చెప్తాను, నాకేం డోంట్ కేర్, నేను అంత నాకు ఇలా కాకాలు పట్టాల్సినంత అవసరం నాకు లేదు. నాకు రివర్స్ సమాధానం చెప్తే అంతకు డబల్ రివర్స్ సమాధానం చెప్తాను నేను ఎవరికైనా సరే. అంటే ఎవరిని కాకా పట్టొద్దు అంటాను నేను. మీరు జరిగింది చెప్పండి. ఇండస్ట్రీకి జరుగుతున్న ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే చిరంజీవి గారు అంటే ఆయన ఎందుకని ఇన్వాల్వ్ అవ్వలేదు? ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదే. ఇప్పుడు వెళ్ళింది ఆల్ ఆఫ్ ది సడన్ అందరూ కలిపి ఆ కోపతాపాన్ని తప్పించడానికి ఏదో ఒక పర్సనల్ ఇష్యూ మీద వెళ్ళినట్టు అనిపించింది. ఆయన ఇండస్ట్రీ ఇష్యూ కోసం అయితే వస్తారే, ఇండస్ట్రీ ఇష్యూ కోసం వస్తాడు. వచ్చి అందరినీ కూర్చొని సమయం చేసి కూర్చోబెట్టి పెద్ద మనిషి బాధ్యత తీసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఉండాలని చేస్తాడు. త్వరలోనే ఆయన వస్తాడు, నేను కూడా కలుస్తాం, అందరం కలుస్తాం, కలిసి కంపల్సరీ సీఎం గారిని కలుస్తాం. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే దిల్ రాజు గారికి చెప్పినట్టు ఒక మాట అయితే వచ్చింది, చిరంజీవి గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన చెన్నై వెళ్ళినట్టు ఉన్నారని చెప్పి ఒక మాట కూడా వచ్చింది. అంటే చిరంజీవి గారిని ఎంతవరకు ఇన్వాల్వ్ చేసే ఫర్దర్గా ఈ విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ కాదు. ఆయన ఒకటే చెప్పాడు, నన్ను వివాదాల్లోకి లాగొద్దు, మీకు ఆపత వచ్చిందా నేను ఆదుకుంటా, ఆపత వస్తే నేను వస్తా, ఇండస్ట్రీ ఆపత్తులో ఉందంటే నేను వస్తా అన్నాడు. అలాగే ఆయన ఆపత్తులో ఉంటప్పుడు కంపల్సరీ వస్తాడు. కష్టాలన్నీ ఆయన తెలుసు, ఆ బాధలు తెలుసు, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఏం తెలుసు. ఇంకోటి ఏంటి, ఆయన ఇప్పుడు వచ్చాడంటే కూడా గేమ్ చేంజర్ కోసం, రేట్ల కోసం వచ్చారు అనుకుంటారు కూడా, అది కూడా కరెక్ట్ ప్రాపర్లీ కాదు. అయితే గతంలో చిరంజీవి గారు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగిందనమాట, సినిమా వాళ్ళు ఏం చేశారు మా గురించి పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, అది వేరు, అది వేరే ఇష్యూ, అసలు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అది వేరే. ఒక ఏదో ఒక సందర్భంలో విజయసాయిరెడ్డి మాట్లాడుకుంటారు, విజయసాయిరెడ్డి ఏదో మాట్లాడాడు, దానికోసం మాట్లాడిన మాటలు తప్ప చిరంజీవి గారు ఎప్పుడు కూడా, ఆయన రాజ్యసభ సభ్యుడే కనుక ఎక్కడ కూడా అలా మాట్లాడదు. విజయసాయిరెడ్డి గారు ఏదో మాట్లాడారు, ఆయనకి పని పాటలేదు విజయసాయిరెడ్డి గారికి. ఆ మాట ఇప్పుడు ట్రోల్ అవుతుంది అనమాట. ఏమండి ఒకటి అనిపించండి, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడేది బాధ్యతగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన బాధ్యత లేని వ్యక్తి మాట్లాడాడు, బాధ్యత లేని వ్యక్తి అక్కడ మాట్లాడాడు కాబట్టి దానికి సమాధానం ఆయన చెప్పాడు, అంతే. ఈయన బాధ్యతగా స్టేట్మెంట్ ఇచ్చాడు, దీన్ని లింక్ కలుపు. అండ్ అల్లు అరవింద్ గారిని కూడా ఇవాళ మాట్లాడించే ప్రయత్నం కొంతమంది చేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఎలా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అంటే గతం వదిలింది, దానికోసం వదిలేద్దాం, ఇండస్ట్రీని నడిపిద్దాం, ఇండస్ట్రీని ఎలాగైనా సరే మనం ప్రపంచ ఖ్యాతిగా తీసుకెళ్దాం, ప్రపంచ ప్రఖ్యాతిగా మనం తీసుకెళ్ళిపోదాం, ఇవన్నీ మనకు అవసరం లేదని టైప్లో చెప్తాడు. ఆయన కూడా చెప్పుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రపంచంలోకి రాజమౌళి గారు తీసుకెళ్ళారు, ప్రభాస్ గారు తీసుకెళ్లారు, రామ్ చరణ్ గారు తీసుకెళ్లారు, అలాగే మన అల్లు అర్జున్ గారు తీసుకెళ్లారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు. ఒప్పుకోక తప్పదు, ఇది అనుకోకుండా జరిగిన సంఘటనలో పాపం ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. కానీ సినిమా చాలా పెద్ద హిట్ అండి. ఈరోజు నార్త్ ఇండియాలో ఊహకు అందకుండా రేట్లు బిజినెస్ అవుతుంది, చాలా పెద్ద హిట్. కనుక ఒకటి దురదృష్టం, జరిగిన పరిణామానికి దురదృష్టం, ఆయన ఈరోజు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అనేది వాస్తవం. వాళ్ళ టీం చేసిన తప్పు, ఆయన చేసిన పాపాలకి వాళ్ళ టీం చేసిన పాపాలకు పాపం ఆయన బలైపోయాడు. లేకపోతే ఈరోజు ఎక్కడ ఎన్నో ఈవెంట్లు చేసుకొని ఈరోజు అసలు సెలబ్రేట్ అంటే అన్ని తెలుగువాడు రికార్డులు భద్రగొట్టి సినిమా నా భూతో నా బాస్ అంతా బాగా యాక్టింగ్ చేశాడు, యాక్టింగ్ అదిరిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం టోటల్ చూసుకుంటే, ఈ మీటింగ్ మొత్తం చూసుకుంటే బెనిఫిట్ షోలకు కానీ ఇలాంటి వాటికి కానీ పర్మిషన్లు ఇవ్వాలన్నా పోలీస్ చెప్పినట్టు వినాలి, అండ్ అంతేకాకుండా మీ సెక్యూరిటీ మీరే
చూసుకోవాలి, జనాలకు ఇబ్బంది అవ్వకూడదు, ఇలా చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది సార్. ఎలా చూస్తారు అంటే ఒక ఇండస్ట్రీకి మంచి పరిణామాలు రావాలని ఆయన కూడా కోరుకున్నారు. ఇండస్ట్రీకి ఆయన బెనిఫిట్స్ వరకు కానీ ప్రతిదానికి ఇస్తారు. అది ఎలాంటి ఊరేగింపు చేయొద్దు, ఇలాంటిగా జనాలు మొబిలైజ్ చేయొద్దు, జనాలు ఇబ్బంది పెట్టొద్దు, జనాలను చంపొద్దు, బౌన్సర్లను పెట్టి ఇష్టం వచ్చినట్టు మీరు మనసును కొట్టించొద్దు. అందరూ ఇలాంటి బౌన్సర్లు కాదు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రౌడీ షీట్ బౌన్సర్లు ఎవరైనా పెడితే లోన్ వేసేస్తాను, అది సెలబ్రిటీని కూడా మీకు ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం, గతంలో ఉన్న దాన్ని తీసుకొస్తాం. మీరు ఎవరైనా బౌన్సర్లు పెట్టుకుంటే వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళకి గతంలో ఏం కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఏంటి, రౌడీ షీట్ నాట్ అలౌడ్, ఇలాంటివన్నీ కూడా ముందు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. పలానా వాళ్ళని పెట్టుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఇది ఆధార్ కార్డు, మీరు పలానా సెలబ్రిటీ ఆధార్ కార్డు 2 కలిపి ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత రేపు ఏదైనా జరిగితే సెలబ్రిటీ మీద కూడా కేసు పెడతాం. యాజ్ రూల్ అది అంతే తప్ప ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అది ఆ చట్టం చెప్తుంది, ఆ చట్టంలో ఉన్న ప్రొసీజర్ అంత అది. సో తర్వాత జరిగే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా కూడా కొన్ని మీటింగ్స్ పెడతాము అని అంటున్నారు కదా సార్, అంటే ఎలా ఉండబోతుంది, అంటే నెక్స్ట్ ఏంటి, అంటే దేని గురించి గేమ్ చేంజ్ తర్వాత మీటింగ్ పెడతారో ఆలోచిద్దాం. గేమ్ చేంజ్ తర్వాత మీటింగ్ పెట్టి ఆలోచిద్దాం. దిల్ రాజు గారు మళ్ళీ అంత మీటింగ్లు పెడతారని నేను అనుకోను. సంవత్సరంలో ఒక మీటింగ్ కూడా పెట్టలేదు ఆయన. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సంవత్సరంలో ఒక మీటింగ్ కూడా పెట్టలే ఏ గవర్నమెంట్ని కల్లా. మరి ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా నిజంగా మీటింగ్ పెడితే ఆయనంత గొప్పోడు లేడు, ఆయనంత సోమ్యుడు లేడు అని అనుకోవచ్చు. అవకాశానికే వాడుకుంటాడు అనేది మాకు తెలుసు. అవకాశం కాకుండా మొత్తం టోటల్గా ఏవైనా దారిలో కరెక్ట్గా ఉంటాడో లేదో చూద్దాం. ఓకే సార్.